పెద్దన్నయ్య, మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు మొత్తం అన్నీ అయిపోయాయి. వెళ్ళి తీసుకొస్తావా? ఇప్పుడు తెస్తా. ఇప్పుడు వస్తా. అరే కాశీ, దొరబాబాయ్, నువ్వా? ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులైంది. బాగున్నాను రా. నాకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడం వల్ల ఇన్ని రోజులు మిమ్మల్ని కలవలేకపోయాను. ఇంటికెళ్తే మీరంతా గుళ్ళో ఉన్నారంటే ఇక్కడికి వచ్చాను. అవును, మీ నాన్నగారు ఎక్కడున్నారా? గుళ్ళో ఉన్నారా? నీకు తెలీదా బాబాయ్, నాన్న చనిపోయారు. రే కాశీ, ఈ వార్త విన్నాక నిజంగా నాకు షాక్గా ఉందిరా. నాకు తెలిసి మీ నాన్నకి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు కదా. మీ అమ్మ తోడుగా లేదన్న బాధ తప్ప ఇంకే సమస్యలు లేవు. అలాంటోడికి చావు రావడమేంట్రా? దేవుడు మా కర్మలా రాసిపెట్టుంటే ఏం చేస్తాం బాబాయ్. కారు వచ్చి గుద్దడం వల్ల ప్రమాదంలో చనిపోయారు. అరే, నాకొక మంచి స్నేహితుడు దూరం అయ్యాడ్రా. మీ నాన్న నా మీద చూపించిన అభిమానం ఎప్పటికీ మరవలేనురా. వదినా, అన్నయ్య వెళ్ళి చాలాసేపు అయింది. ఓసారి చూసిరాపో. చూసొస్తాను మీనాక్షి. అవును, ఇది జరిగి ఎన్ని రోజులైందిరా? 6 నెలలు అవుతుంది బాబాయ్. నా పెళ్ళైన కొద్ది రోజులకే నాన్న చనిపోయారు. ఏంటి, నీకు పెళ్ళైందా? ఎవరితోరా? మా మామయ్య భానుమూర్తి కూతురు రోషినితో బాబాయ్. ఇంతకీ అమ్మాయి ఎవరు? నా భార్య మేనకోడలు. అయితే నాగభూషణ వీళ్ళ పెళ్లిని ఆపలేకపోయాడనమాట. నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడం వల్ల మీ ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏమీ తెలియకుండా పోయిందిరా. ఏమండి, మీరిక్కడేం చేస్తున్నారు? మీనాక్షి తొందరగా రమ్మంటుంది. బాబాయ్, ఈ అమ్మాయి నా పెళ్ళం రోషిణి. నీ పేరేంటి బాబు? కార్తీక్ సార్. కార్తీక్. నీ పేరు చెప్పమ్మా. రోషిని. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాగభూషణం, సరిగ్గా 4 రోజుల క్రితమే నా ఆఫీస్గా రిజిస్టర్ మ్యారేజ్ కోసం వచ్చింది. సరిగ్గా కన్ఫర్మ్ చేసే టైంలో ఎవరో ఒక అతను వచ్చి ఈ అమ్మాయిని లాక్కుని వెళ్ళిపోయాడు. రోషిని, ఈయన నాన్న స్నేహితుడు దొరై బాబాయ్. అరే కాశీ, నీ భార్య నాకు తెలుసురా. ఏమండి, ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు అన్నది తర్వాత తీరిగ్గా హోమం అయ్యాక మాట్లాడుకుందాం. ముందు మీరు కొబ్బరికాయలు తీసుకెళ్ళండి. మీనాక్షి అక్కడ ఎదురు చూస్తుంది. వెళ్ళండి. బాబాయ్, ఈరోజు హోమం చేస్తున్నాం. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కొబ్బరికాయలు తెస్తాను. మా ఆయనకి చెప్పి ఆయాసపడ్డం తప్ప ప్రయోజనమేం లేదు. కానీ
నా గురించి తమరికేం తెలుసో నాకు చెప్పండి, విని తరుస్తాను. చూడమ్మా, గత జ్ఞాపకాల చేదు వర్తమాన కాలపు జీవితాలని ఇబ్బంది పెట్టకూడదు. జీవితం అన్నాక తప్పప్పులు సహజం. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో గొప్ప కుటుంబానికి కోడలయ్యావు. మీకున్న కోట్ల ఆస్తికి విలువ కట్టగలవేమో గాని నీ భర్త బంగారు మనసుకి విలువ కట్టలేవు. డబ్బు సంపాదించచ్చు, కానీ ఇలాంటి మనుషుల్ని ఎన్ని జన్మలెత్తినా సంపాదించుకోలేవు. తల్లి, సుఖంగా కాపురం చేసుకో. ఎందుకు నవ్వుతున్నావమ్మా? సుఖంగా కాపురం చేసుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? నేను గొప్పింటి కోడలనైతే నాకేమైనా సన్మానం చేస్తారా? నా మొగుడి మనసు బంగారం అయితే దాంతో నేనేమైనా నెక్లెస్ చేయించుకుంటానా? చూడు, పోయిన జన్మ పుణ్యం, ఈ జన్మ కర్మం, ఇదంతా ట్రాష్. చేత కాని వాళ్ళు చెప్పే కబుర్లు. మా నాన్న వల్ల తప్పక తలంచుకొని వీడితో తాళి కట్టించుకున్నాను తప్ప ఆ నూనె కంపోడుతో కాపురం చేయడానికి కాదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావమ్మా. హే నోర్మై, అసలు నా విషయం నీకెందుకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ బతుకుపో. ఏంటి, బెదిరిస్తున్నావా? నిన్ను వదలను. నీలాంటి చీడ పురుగు నా స్నేహితుడి కుటుంబానికి తగదు. నీ సంగతి చెప్తాను. హే ఆగు. హ, ఏంటి ఇప్పుడు వెళ్ళి నా గురించి అందరికీ చెప్తావా? నేను చీడ పురుగుని కాదు, తాచుపాముని. నా మానాన నన్ను ఉండని, కాదు కూడదు అని తోక మీద కాలేస్తే కాటేసి చంపేస్తాను. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా పోయి ఇక్కడి నుంచి. వెళ్ళు. పెద్దదినా, పెద్దదినా, ఎవరి మీద అరుస్తున్నావు? నేనెదురుగా ఉంటే మీనాక్షి ఎవరి మీద అరుస్తున్నావు అంటుందేంటి? నన్ను గుర్తుపట్టలేదా? మీనాక్షికి చూపు పోయిందా? చూడు, మీనాక్షికి కనిపించదు, నువ్వున్నావని తెలీదు. నేను నోరు లేచిందంటే ఇప్పుడే బుర్ర పగలుకుట్టి చంపేస్తాను. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. ఎవరి మీద అరుస్తున్నావంటే మాట్లాడవేంటి పెద్దదినా? మనకి ఏమాత్రం సంబంధం లేని ఓ పెద్ద మనిషి మన కుటుంబం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటుంటే మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. ఎవరండి మీరు? మా విషయాలు మీకెందుకు? అనవసరమైన విషయాల్లో వేలు పెడితే నష్టపోయేది మీరే. పోండిక్కడి నుంచి. నేను ఇలాగే వదిలేస్తే నాగభూషణం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నీ భార్య మంచిది కాదని కాశీతో చెప్పాలి. చెప్తుంది కదా, వినిపించట్లేదా? వెళ్ళు. పెద్దదినా వెళ్ళిపోయాడా? ఆ, వెళ్ళిపోయాడు మీనాక్షి. అన్నే కనిపించడం లేదు పెద్దదినా. సరే మీనాక్షి, నేను తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళు. అలాగే. బాబాయ్, వెళ్ళిపోతున్నామేంటి? హోమం ఉందని చెప్పానుగా. నీ భార్య రోషిణి చాలా
నా భార్య దేవత బాబాయ్. మా కోసం అన్ని సుఖాలని వదులుకుని మాతో ఉంటుంది బాబాయ్. సరేరా కాశీ, నేను మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడతాను. నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది, వేరే ఒకళ్ళని కలవాలి. అది కాదు బాబాయ్, ఉండొచ్చు కదా. ఏమండి, ఆ, హోమానికి ఆలస్యం అవుతుంటే ఇక్కడ కబుర్లేంటి? తొందరగా రండి. వస్తున్నాను. సరే బాబాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే. దీన్ని వదలకూడదు. దీని నిజస్వరూపం ఎలాగైనా మీనాక్షి వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. పాపం, దీని విషయం తెలియక వీళ్ళంతా పాముని పక్కన పెట్టుకున్నారు. మీరు ఏమండి, ఎక్కడున్నారు? ఏమండి? వస్తున్నా మీనాక్షి. వీడు మీనాక్షి భర్త. హోమానికి ఆలస్యం అవుతుందండి, త్వరగా రండి. వస్తున్నా మీనాక్షి. అరే రై రై ఆగరా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు రోషిణి కలిసి వీళ్ళ జీవితాల్లోకి వచ్చారనమాట. రై, మిమ్మల్ని వదలను, మీ అంతు చూస్తాను. సార్ ఒక్క నిమిషం ఆగండి, నా మాట వినండి. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదు. అప్పుడు జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. రై, దేవుడు ఉన్నాడు రా. దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు. నాశనం అయిపోతారా మీరు. సార్, విషయం ఇంతటితో వదిలేండి సార్. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదు. నా మాట వినండి, ఇప్పుడు అదంతా వదిలేండి సార్. రే రే, దేవుడు ఉన్నాడు రా, మిమ్మల్ని వదిలిపెట్టాడు. వీడికి ఆ దేవుడు అంటే ఇష్టం అనుకుంటాను. ఆ దేవుడి దగ్గరికే పంపించేద్దాం, సంతోషిస్తాడు. నువ్వు రోషిణి కలిసి వీళ్ళ జీవితాల్లోకి వచ్చారనమాట. రై, మిమ్మల్ని వదలను, మీ అంతు చూస్తాను. హలో, నేను మీ శ్రేయోభిలాషిని. నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు, తెలుగులో చెప్పు. నేను మీ మేలు కోరేవాడిని. మీకు రహస్యం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటో రహస్యం? మీ భార్య రోషిణి పెళ్లికి ముందు ఒకడిని ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా అతని మీద ఇష్టాన్ని కొనసాగిస్తూ మిమ్మల్ని మోసం చేస్తుంది. రేయ్, ఎవడరా నువ్వు? నా భార్య గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా, చంపేస్తాను. మీరు ఆవేశపడినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు.
రోష్ని గారు మీకు చేసే ద్రోహం ఆగదు. నా మాట నమ్మండి. మీలాంటి మంచి వాళ్ళకి అన్యాయం జరగకూడదని నేను మీకు ఈ విషయం ఫోన్ చేసి చెప్తున్నాను. రేయ్, నా భార్య దేవత. నువ్వెన్ని కల్పించి చెప్పినా నేను నమ్మను. ఇంకోసారి ఫోన్ చేసావంటే కాళ్ళు చేతులు ఎరగొడతాను. ఫోన్ పెట్టే. అన్నయ్య, అన్నయ్య, ఆ, ఏమైందన్నయ్య? ఎవరి మీద అలా కోపడుతున్నావు? ఎవడో ఫోన్ చేసి మీ పెద్దదను పెళ్లికి ముందు నుంచి ఇప్పటిదాకా ఎవరినో ప్రేమిస్తూ నన్ను మోసం చేస్తుందని చెప్తున్నాడు. వదిన ప్రేమ గురించి అన్నయ్యకి ఫోన్ చేసింది ఎవరు? ప్రేమించిన వాడే ఇలా ఫోన్ చేసి మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు పెట్టి వదినకి మళ్ళీ దగ్గర అవుదామని చూస్తున్నాడా? ఏంటండి ఏంటండి నాకు ఈ కర్మ? నేనేం పాపం చేశానని అందరూ నన్ను దోషించేస్తున్నారు. ఒకరేమో మావయ్య గారిని నేనే చంపానని ఇన్వెస్టిగేషన్ పేరుతో నన్ను వేధిస్తున్నారు. ఇప్పుడేమో ఇంకెవడో ఫోన్ చేసి నేనెవరినో ప్రేమిస్తూ మిమ్మల్ని మోసం చేశానంటున్నాడు. నా మంచితనంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? అబ్బో, చేసినవన్నీ చేసి అనుమానం రాకుండా ఏం డ్రామాలు ఆడుతున్నావే. నేను నమ్మితే నువ్వు బాధపడాలి రోషిని. నువ్వేంటి నాకు తెలుసు కదా. ఏం పట్టించుకోకు, నీకు నేనున్నాను. హోమం మొదలవ్వక ముందే మళ్ళీ కొత్త సమస్య మొదలైందేంటి? అన్నయ్య, హోమానికి లేట్ అవుతుంది, వెళ్దాం పద. పదండి పదండి, రా రోషిని. ఆ కిరాణా కుట్టోడికి ఫోన్ చేసి నా ప్రేమ విషయం చెప్పింది నువ్వేనని నేను ఊహించగలను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వాడు నమ్మడు. నువ్వు కూడా ఏమీ చేయలేవు. నాగభూషణం కోడల్ని ఊరికి వదలకూడదు. తగిన బుద్ధి చెప్పాలి. ఇక్కడే ఉండి మీనాక్షి వాళ్ళకి చేసిన అన్యాయాన్ని బయట పెట్టాలి. ఈ విషయం ఎవరికి చెప్పాలి? నిజం చెప్తే నన్ను చంపేస్తానని బెదిరిస్తుందా? చూస్తాను. ఎలా చంపుతుందో నేను చూస్తాను. దాని బాగోతాన్ని బయటపెట్టి ఇంటి నుంచి తరిమేసేలా చేస్తాను. దాని పాత ప్రేమికుడిని ఆడబడుచుకిచ్చి పెళ్లి చేయడం ఎంత దారుణం! వావి వరుసలు లేవు, విలువలు లేవు. ఇలాంటి ఆడది సమాజానికి కూడా ప్రమాదమే. నేను బయలుదేరడం ఆలస్యమైంది. హోమం అయిపోయి ఉంటుందో ఏంటో. త్వరగా వెళ్ళాలి. వెళ్ళకపోతే పాపం మీనాక్షి ఫీల్ అవుతుంది.